గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, కాపాడుకోండి. గాయత్రి యోగ సేవ సమితి తాలూకుని మెయిన్ రోడ్ ఈరోజు మనం శరీర సంచలన అభయక్రియ, ఈ అభయక్రియలో మనం వెయిట్ లాస్ అవ్వడానికి, మనకి పొట్ట తగ్గడానికి, వెన్ను నొప్పి పోవడానికి, మజిల్ టైట్ అవ్వడానికి, మోకాల చిక్కులు పెయిన్ లాగా ఉండడానికి క్రియ. నెమ్మదిగా మనం మొట్టమొదటిగా ఈ అభయక్రియలో కింద కూర్చొని ఈ రెండు చేతులు ఇలా పెట్టి దగ్గరికి ఎలా చేర్చుకుని 1 2 3 4 5 6 7 ఇది 10 నుంచి 20 వరకు చేయొచ్చు. ఇప్పుడు 2, ఈ 2లో ఈ మోకాలు ఇలా పెట్టి 1 గడ్డాన్ని అందించాలి, 2 3 ఇది 10 నుంచి 20 చేయాలి. ఇప్పుడు 3 ఈ కాలు 1 2 3 4 5 ఇది 1 నుంచి 20 చేయాలి. ఇప్పుడు 1 అయింది, 2 అయింది, 3 అయింది. ఇప్పుడు 4లో ఈ కాలుని ఇలా చాపి 1 నెమ్మదిగా ఈ చేతులు నిలబెట్టి 2 3 4 5 6 ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి. ఇప్పుడు ఈ కాలు మాట్లాడుతుంది 1 2 3 4 5 6 7 ఇది కూడా 10 నుంచి 20 వరకు చేస్తాం. ఇప్పుడు రెండు కాళ్ళు గడం చేస్తాం. గడం చేసి రెండు కాళ్ళు దగ్గర పెట్టి ఈ నెమ్మదిగా ఈ రెండు చేతులు ఇలా పెట్టి 1 ఈ నుదుడిని మోకాలు గడ్డి వేడికి కాలు వేడి కనిపిస్తుంది. 2 3 4 5 ఇది 10 నుంచి 20 చేస్తుంది. ఇక్కడికి 3 3 6 అయింది. ఇప్పుడు 3లో 1 ఏం చేయాలంటే నెమ్మదిగా ఆవికి పెట్టి ఇలా పెట్టి చేతులు ఎలా పెట్టి 1 2 3 4 నెమ్మదిగా ఈ నుదులు భూమి కానీ అని ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇది 1 2లో రెండవ 1 2 3 4 ఇలాగా 10 నుంచి 20 చేయాలి. ఇప్పుడు ఏమిటంటే మూడోది నెమ్మదిగా ఇదే పొజిషన్లో ఉండి ఈ కాలు ఇంకా వెనక్కి పెట్టి ఈ చేతులు రెండు ముందుకు పెట్టి ఈ చేతులు మాయని తలా అంటారు. 1 2 3 4 5 6 ఇది కూడా 10 నుంచి 20 వరకు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ పొజిషన్ కాలు మార్చుకొని చక్కగా ముందుకు పెంచి 1 2 3 4 ఇది కూడా 10 నుంచి
20. ఇక్కడికి 6, 4, 5, 10. ఈ 10కి ఇంకా 2 ఉన్నాయి. ఒకటి దీంట్లో అభయ ముద్రలో ఒక ఆసనం ఇచ్చాడు. ఏ ఆసనం అంటే పర్వతాసనం. ఇలా కూర్చొని కాలు మీద కాలు పెట్టుకొని ఇది ఇలా ఉండి 1, 2, 3, 4, 5, 6 దగ్గరగా 100 నెంబర్ చదవాలి. ఒకటి నుంచి నెమ్మదిగా తీసేది. 1 100 దగ్గర 2, 3 మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? కాలు మార్చుకోవాలి. 1, 2 రెండో కాలు పెట్టు. మళ్ళీ సేమ్ పొజిషన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలా ఒకటి నుంచి 100 వరకు తీసేయాలి. ఇది పర్వతాసనం. ఈ పర్వతాసనం దగ్గరగా 2 అంకెల్లో ఉంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఈపు భాగం నొప్పి తగ్గుతుంది. చక్కగా పొట్టలో గ్యాస్ అంతా బయటకు వెళ్తుంది. చక్కగా ఉంటుంది. ఇప్పుడు 2 ఇది రెండో ఆసనం. ఈ రెండో ఆసనంలో చేతులు, ఈ 2 చేతులు ఇక్కడి నుంచి వెనక్కి తీసుకెళ్ళాలి. 1, 2 రెండో ఆసనంలో మనం ఈ కాళ్ళు ఎలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. మీరు ఎలా పెట్టుకున్నా పర్లేదు. 1 ఈ నుండిని భూమి కాదు, అది ఇలా భూమి కాంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలాగా 100 అంకెల వరకు ఉండాలి. ఉంటే చక్కటి సైడ్కి నరానికి, థైరాయిడ్కి, నడుముకి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారు ఏంటంటే 2 ఆసనాలు ఇచ్చారు. ఈ ఆసనాలు చేయాలి. మూడోది ఏంటంటే చక్కగా ఈ 2 చేతులు నిలబెట్టి 0 అన్నమాట. 1, 2, 3, 4 మళ్ళీ 1, 2, 3, 4 ఇది 10 నుంచి 20 వరకు చేయాలి. లెఫ్ట్ 10, రైట్ 10 చేయాలి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. కాపాడుకోండి. ఈ క్రియ అభయక్రియ 1. ఈ అభయక్రియ 1లో చక్కగా మనం నుంచుని చేయలేకపోతే దీనికి నడుము నొప్పి ఇదే కాదు, షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, ఆస్మా ఉన్న వాళ్ళకి చేస్తే ఒగురు తగ్గుతుంది. చక్కగా మంచి రిజల్ట్ అవుతుంది. శ్రీ గాయత్రి యోగ సరస్వతి తాళపూడి యోగా గురు వెంకటేశ్వరరావు. మీరందరూ కూడా ప్రతిరోజు యోగా సెంటర్కి వచ్చి యోగా నేర్చుకోండి. మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి.